ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని కృపను బట్టి, దయని బట్టి మరొకసారి ఆయన వాక్యమును ధ్యానించుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. దినము ఆయన వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని బలపడుతున్నారని నేను ఎంతగానో నమ్మి విశ్వసించి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మరి యొక్క వాగ్దానంతో మీ ముందుకు రావడానికి దేవుడు చూపిన కృపను బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 11వ అధ్యాయము. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 11వ అధ్యాయము 13వ వచనం చదువుకున్నాం. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్వయంగా యేసు ప్రభు వారే మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మనం ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకున్నప్పుడు దేవుడు ఇహలోక సంబంధమైన వాటి కంటే కూడా ఎంతో విలువైనటువంటి పరిశుద్ధాత్మను అడుగు వారికి నేను ఎంతో నిశ్చయముగా ఇస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రతిరోజు కూడా ఈ భూమి మీద మనం లోక సంబంధమైనటువంటి మన యొక్క ఆలోచనలు, మన కోరికలు నెరవేర్చుకోవడానికి ఎలా ప్రార్థన చేసుకోవాలి, ఏ రీతిగా స్వతంత్రించుకోవాలని ప్రతిరోజు కూడా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. అంతకంటే విలువైనటువంటి పరిశుద్ధ ఆత్మశక్తిని మనకు కావాలని మనం అడిగినప్పుడు, దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు ఎంతో నిశ్చయముగా మనకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. చూడండి ఒకసారి యేసు ప్రభు వారు మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ కూడా ఒక ఉపమాన రీతిగా ఆయన మనతో మాట్లాడబోతూ ఉన్నారు. 11వ అధ్యాయము, లూకా సువార్త 11వ అధ్యాయము 5వ వచనం నుండి కొన్ని మాటలు మనం చూసినట్లయితే, ఒక సహోదరునికి ఒక సహోదరుడు ఉన్నాడు. ఆ సహోదరుడు తను రాత్రి వేళ, అర్ధరాత్రి వేళ అతని యొద్దకు వచ్చి, నా స్నేహితుడా, నా సహోదరుడా, నా యొద్దకు మరి ఒక స్నేహితుడు వస్తున్నాడు, అతని కొరకు నీ దగ్గర 3 రొట్టెలుంటే నాకు ఇవ్వమని చెప్పేసి వచ్చి అడుగుతూ ఉంటాడు, తలుపు తట్టుతూ ఉంటాడు. అయితే ఆ స్నేహితుడు లేచి, తన పిల్లలు తన యొద్ద పడుకొని ఉన్నారు, నేను మంచి నిద్రలో ఉన్నాను, ఇప్పుడు ఇవ్వటానికి వీలు లేదే అని చెప్పగలడా? అలా చెప్పలేడు కదా అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మాటి మాటికి స్నేహితుడా, నాకు 3 రొట్టెలు కావాలి, నాకు సహాయం చేయి అని అడుగుతూ మాటికి అడగటం వల్ల ఆ స్నేహితుడు ఖచ్చితంగా లేచి వచ్చి తనకు కావలసిన రొట్టెలు ఇస్తాడు కదా. అలాగే తల్లిదండ్రులుగా ఈ లోకంలో పిల్లలు ఏదైనా మనం అడిగినప్పుడు ఎంతో విలువైనవి, శ్రేష్టమైనవి మనం అనుగ్రహిస్తాం కదా. వారు అడిగినవి చిన్నవే కానీ, వారి కోరికలు చిన్నవే కానీ, తల్లిదండ్రులుగా భవిష్యత్తులో ఉపయోగపడే రీతిలో మంచిగా వారికి సహాయం చేస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు అంటున్నాడు, తల్లిదండ్రుల కంటే గొప్పగా నేను అనుగ్రహించనా అని మాట్లాడుతూ ఉన్నాడు. అడుగు ప్రతి వానికి ఇయ్యబడును, అడుగుడి మీకు దొరుకును, అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగు ప్రతి వానికి దొరుకును. మాటికి ఆ స్నేహితుడు అడుగుట వలన విసుగు చెందినప్పటికీ, తన బిడ్డలు తన ప్రక్కనే పడుకుని ఉన్నప్పటికీ లేచి వచ్చి తనకు రొట్టెలు ఇస్తాడు కదా మాటిగా అడగటం వలన. అలాగే తల్లిదండ్రులుగా చిన్న బిడ్డలు మాటికి వచ్చి వారికి కావలసిన వస్తువులు, వారికి కావలసినటువంటి ఆహార పదార్థాలు ఏదైతే ఇష్టపడుతూ ఉంటారో అవి కావాలని అడిగినప్పుడు వాటికంటే మంచి ఈవుల్ని ఇస్తారు కదా. ప్రభు అంటున్నాడు, తల్లిదండ్రులుగా చెడ్డవారయ్యుండి మీరు మంచి ఈవుల్ని ఇస్తారు కదా. అయితే ప్రభు అంటున్నాడు, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. మీరు మీ పిల్లలు చేపను అడిగితే పామునిస్తారా? లేకపోతే రొట్టెని అడిగితే రాయినిస్తారా? అంతకంటే విలువైనవి ఈవులను మీరు అనుగ్రహిస్తారు కదా. కాబట్టి మీరు చెడ్డవారి ఏంటి, మీ పిల్లలు ఒక మంచి ఈవుల్ని అని ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను మరి నిశ్చయముగా అనుగ్రహించును. దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. శరీరానికి సంబంధించిన వాటి కంటే కూడా అధికముగా ఈ అంచె దినములలో
పరిశుద్ధాత్మ శక్తి సహాయం లేకుండా మనం ఏమీ కూడా చేయలేము. పరిశుద్ధాత్మ శక్తి ఉంటే, పరిశుద్ధాత్మ శక్తిని మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు కనుక, ఆయన ఆలోచన మనకు తెలియజేస్తూ ఉంటాడు కనుక, ప్రతి విషయంలో ముందు కొనసాగడానికి దేవుడు ఆయన కృపను మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆ రీతిగా దేవుడు మనతో చెప్తున్నది ఏమనంటే, మీ తండ్రి తనను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా మీకు అనుగ్రహించండి. మనం ప్రార్థన చేయనప్పుడల్లా పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపు ప్రభువా, పరిశుద్ధాత్మ శక్తి నాకు కావాలి ప్రభువా అని మనం అడిగినప్పుడు ఎంతో నిశ్చయముగా దేవుడు మనకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఎంతైనా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన వాగ్దానం చేసి విడిచిపెట్టే దేవుడు కాదు, మర్చిపోయే దేవుడు కూడా కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే ఈ వాక్యముని ఈ రోజు స్వీకరిస్తారో వారు ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేసినప్పుడు శరీరానికి సంబంధించిన వాటి గురించే మనం ఎంతో తాపత్రయంతో ఆశతో అడుగుతూ ఉంటాం కదా, అంతకంటే విలువైన పరిశుద్ధాత్మ శక్తి కొరకు మనం నిశ్చయమని అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన మనకి అనుగ్రహిస్తాడు. అవును, మన పిల్లలకు కూడా పరిశుద్ధాత్మ శక్తి నింపుదల కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు భవిష్యత్తులో వారికి మన వెలగల విలువైన ఆస్తిపాస్తులు అంతస్తులు ఇచ్చేదానికంటే కూడా పరిశుద్ధాత్మ శక్తితో నడిపింపబడినప్పుడు వారు బలవంతుని చేతుల్లో బాణాల్లాగా దేవుని సన్నిధిలో ఉండడానికి అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును, వాక్యము వాడి అయిన 2 అంచుల గల ఖడ్గముగానే ఉంటుంది కనుక ఆ ఖడ్గాన్ని చేతబట్టుకొని వారు భవిష్యత్తులో మంచి బలముగా నివసించడానికి, మంచి బలముగా జీవించడానికి పరిశుద్ధాత్మ శక్తి సహాయంతో దేవుడు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి స్థితిలో మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్నేహితుడు ఏ రీతిగా మాటి అడిగి విసుగు చెందినప్పటికీ ఆ స్నేహితుడు వచ్చి తనకు కావలసినట్టు ఇచ్చాడు కదా, అలాగే తల్లిదండ్రులుగా బిడ్డలకు కావలసినవి అడిగినప్పుడు మాటికి అడిగినప్పుడు అవి ఇచ్చారు కదా, అంతకంటే గొప్పగా నేను ఇవ్వగలను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప విలువైన పరిశుద్ధాత్మ శక్తిని మనం నిర్లక్ష్యం చేస్తే మనం ఏ రీతిగా మనం బలపడగలం? రానున్న దినాలలో వాక్యము దొరకని పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. ఆయన రాకడ బహు సమీపంగా ఉన్నది, ఆయన త్వరగా వచ్చుచున్నానని అనేక లేఖనాలు బయలుపరచబడుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ అంచె దినములలో మన విలువైన ఆస్తుల అంతస్తుల కంటే కూడా బలమైన పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తూ బలపరుస్తూ ఉంటాడని తెలియజేస్తూ దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధులైన మా తండ్రి, మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు. అవును తండ్రి, అయ్యా ఈ ఉదయకాల సమయం వాగ్దానం సమయంలో ప్రభు ప్రతి ఒక్కరిని మీ ఆత్మతో నింపమని అడుగుతూ ఉన్నాను. పరిశుద్ధాత్మ శక్తితో నింపమని అడుగుతూ ఉన్నాను. దాని కొరకు ప్రభు పరిశుద్ధాత్మ శక్తి కొరకు మీ సన్నిధిలో మోకరించి ప్రార్థించు వారిగా అయ్యా ఆ శక్తితో తండ్రి మీ సన్నిధిలో ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసి పొందుకొనలాగిన సహాయం చేయమని అడుగుతూ ఉన్నాను. దయగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. దయాళుడు, మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో ఆ వాక్యం వారి హృదయాల్లో ఫలింప చేయమని అడుగుతూ ఉన్నాను. అయ్యా మంచి నేలన పడిన విత్తనం వల్లే వారి హృదయంలో ఈ వాక్యము నాటబడి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినట్లుగా, ప్రతి బిడ్డ రక్షింపబడినట్లుగా, ప్రతి ఒక్క ఆత్మ మీ సన్నిధిలో బలపడినట్లుగా సహాయం చేయమని యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్.